ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. కారణాలు ఇచ్చారా, ఇంకేమో యాక్షన్ తీసుకోవాలి తొందరగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండ్ అయ్యింది 19 మంది. అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్గా నియమించాడో ఆ రోజు వారే కంటిన్యూ కావాలని మద్దతు పలకడం జరిగింది. ప్రలోభాలకు గురయ్యారా, భయభ్రాంతం చేశారా, ఏ కారణాలు అయిండొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 6 మంది అసలు రాలా. వచ్చి వ్యతిరేకంగా ఉండేయడం కాదు, అసలు రాలా. తెలుసుకుంటాం ఏంటి అనేది. మొదలైంది ఏమో తెలుగుదేశం వాళ్ళు చూసుకొని పోయి ఎక్కడన్నా కట్టుబడేశారేమో, ఎవరికి తెలుసు. అసలు ఇప్పుడు దాకా నోరు తెరవరు, రహస్యంగా కలెక్టరేట్లు పోతారు, లక్కీగా చిక్కుతున్నారు. 6 మందిని అపహరించారని ఆరోపణ చేస్తుంది. నేను ఇప్పుడు ఆరోపణ చేస్తుందా మా 6 మంది కౌన్సిలర్స్ని మీరు అపహరించారు అని? లేకపోతే అసలు వచ్చినారు కదా. మాకు విప్పి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక దాన్ని కొనసాగింపుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటారు. దానిలో అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, వారు కూడా రిపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది.